వచ్చింది ఒకటి ఇట్ సీక్వెల్ నెక్స్ట్ కేజీఎఫ్తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది. తర్వాత మన RRR ఎండింగ్ లా ఫీలింగ్ అయ్యాను. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లాగ్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు అనిపిస్తుంది, బట్ ఒక్క మూవీతో 3 మూవీస్ ఫీలింగ్ వచ్చింది. నేను కంపేర్ చేయను ఆ సినిమాలా ఉంది ఈ సినిమాలా ఉంది అని కంపేర్ చేయము. బట్ థింగ్ ఈజ్ మనకి ఇట్టు సీక్వెల్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో కేజీఎఫ్ గుర్తుకొస్తుంది. ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొస్తుంది. బట్ ఎండింగ్ బాగుంది. మనకు సినిమాకి మెయిన్ బూస్టప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్. అడివిశేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమాకి బూస్ట్ వచ్చింది. ఓవరాల్గా బాగుంది. బట్ దీంట్లో నాని ఒక్కరే కనిపిస్తారు. నేచురల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% వెళ్ళొచ్చండి మూవీకి. బట్ నేను రికమెండ్ చేస్తాను. సినిమా అయితే బాగానే ఉంది. నాకు ఎందుకో కేజీఎఫ్తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR అయితే 100%గా గుర్తుకొచ్చింది. కంపారిజన్ అని కాదు, ఐ ఫీల్ ఇట్, నేను ఓన్గా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే అండి.